హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్ కన్నా ముందు ఒక విషయం భయ్యా. ఓజీ మూవీ రివ్యూ ఉదయమే పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే, నిన్న అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు చాలా బాగానే అనిపించింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 19న రిలీజ్ అవుతుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన కలిసి నటించిన తామ మూవీ ట్రైలర్ నిన్నైతే రిలీజ్ అవడం జరిగింది. ఇది మెడవ్ ఫిలిం హర్రర్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ యూనివర్స్ లో వచ్చిన ఒక బేడియా తప్ప మిగతా సినిమాలన్నీ బాగానే ఉంటాయి. ఇంక ఈ సినిమా అక్టోబర్ 21న అయితే రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్. ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుజిత్ నానితో ఒక డార్క్ హ్యూమర్ యాక్షన్ సినిమాని తీయడానికి అయితే రెడీ అయిపోతుంది. ఈ సినిమా టైటిల్ కూడా బ్లడీ రోమియో అని అనుకుంటున్నాడంట సుజిత్. స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని ఒక ఫంక్షన్ లో చెప్పడం అయితే జరిగింది. నవీన్ పోల్శెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టేశాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. జనవరి 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చిన్న కామెడీ వీడియోతో చూపించారు అందరికి. సుధీర్ బాబు నటిస్తున్న జటాధర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంక ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. బోయపాటి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ ని అయితే ప్రకటించింది మూవీ టీం. ఈ సినిమా డిసెంబర్ 5న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ ని ఓజీ మూవీతో పాటు ప్లే చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ని కూడా చూపించారు. రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తున్న మాస్ జాతర మూవీ కొత్త రిలీజ్ డేట్ ని దసరా సందర్భంగా అయితే రివీల్ చేస్తామని చెప్తున్నారు మూవీ మేకర్స్. మరి అప్పుడు కూడా రివీల్ చేయకపోతే ఇంకా ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే తప్పుగా అనుకోకండి, ఒక్కసారి 2 సార్లు అయితే ఎవరైనా అనుకోవచ్చు. దగ్గర ఈ సినిమా ఇప్పటికే 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. మీరే చూసుకోండి కావాలొస్తే. జైలర్ కి సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 మూవీ షూటింగ్ ఇప్పటిదాకా 60% అయితే కంప్లీట్ చేసుకుందంట. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే సంవత్సరం జూన్ లో రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు నెల్సన్. అర్జున్ దాస్ నటించబోయే నెక్స్ట్ మూవీ మీద చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ఏంటి అంటే, రణ్వీర్ సింగ్ నటిస్తున్న డాన్ 3 మూవీలో ఒక కీ రోల్ చేస్తున్నట్టు వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటిస్తున్న తెలుసు కదా మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ సాంగ్ లో రాశి ఖన్నా, సిద్ధు జొన్నలగడ్డ మీద ఉంటే, ఈ సాంగ్ మటుకు శ్రీనిధి శెట్టి, సిద్ధు జొన్నలగడ్డతో ఉన్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీస్ తో ఫేమస్ అయిపోయిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అయితే మారబోతుంది. మేం ఫేమస్ లో నటించిన సుమంత్ ప్రభాస్ ని హీరోగా పెట్టి మ్యాడ్, 8 వసంతాలు సినిమాల్లో నటించిన అనంతిక సనీల్ కుమార్ ని హీరోయిన్ గా తీసుకుని సినిమా అయితే చేయబోతుంది. ఈ మూవీని కొత్త డైరెక్టర్ అయిన వేణు డైరెక్ట్ చేయబోతున్నారంట.